తుపాకి రాముని చూసిరు కదా, ఇప్పుడు హరిదాసు కీర్తనలు విందాం. ఎట్లా విందామనంటే మనం చెప్పుడు కంటే చక్కగా పల్లెలల్లా సంక్రాంతి వచ్చిందనంటే ఈ యొక్క హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలు కోలాహలంగా చేస్తూ ఉంటారు. తుపాకి రాములు అయితేనేమి, బుడబుక్కలోళ్ళు అయితేనేమి, బుడగ జంగాలు అయితేనేమి, అన్ని కళల రూపాలను పల్లెటూర్లలో ముగ్గులతో మొదలుకొని అన్ని కార్యక్రమాలను సద్వినియోగంగా చేస్తుంటారు. అందులో భాగంగా మా హరిదాసు కీర్తనలు చక్కగా వారు ఇది తాళం కొట్టుకుంటా మనం అయ్యప్ప పూజలలో కొట్టుకుంటా పాడినాం కదా. ఇప్పుడు వీళ్ళ చేతుల ద్వారా వీళ్ళు వాడుతుంటే ఎంత ముద్దుగా ఉంటుంది, ఎంత కమ్మంగా ఉంటుంది. అబ్బాబాబాబాబాబా చెప్పుడు మామిడికాయ తొక్కు ఎంత రుచిగా ఉంటుందో వాళ్ళ హరిదాస్ కీర్తన అంతకన్నా డబల్ రుచిగా ఉంటుంది. వినాలంటే మనసు మలేషియా అయినా, దమ్ము దుబాయ్ అయినా చెప్పుడు తక్కువ, చూపించడం తక్కువ. మన కళాకారులను పరిచయం చేసుకుందాం. రాన్రి. నమస్తే గురువా, ముందుగా మీ పేరు చెప్పుర్రి. మా పేరు విభూతి రాంప్రసాద్ అండి. మాది రాజమహేంద్రవరం. ఇక్కడికి చక్కగా మన శిల్పారామం వారు ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని పిలిపించి ఈ హరిదాసులు అంటే ఏ విధంగా ఉంటాయి. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవా రామచంద్ర మమ్ము రక్షింపకున్నాను రక్షాకులెవరయ్యా రామచంద్ర సీతమ్మకు జయిస్తి చింతకు పదకము రామచంద్ర ఆ పదకమునకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర లక్ష్మణునకు జయిస్తి ముత్యాల పదకము రామచంద్ర ఆ పదకమునకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర కలికేతురాయి నేనులుపుగా జయిస్తి రామచంద్ర నీవు ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర జై శ్రీమద్రమారమణ గోవిందో హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాచలవాస హరి 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 హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి 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 ఇందిరారమణ గోవింద గోవింద హరి. చూసిరు కదా, గాళ్ళు నోరిప్తే ఇట్లా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కళాకారులే. ఇక్కడ కోట్లు పెట్టి సినిమా తీసిన, కోట్లు పెట్టి కట్టించిన 3 గంటలు ఎంటర్టైన్మెంటు ఈ సంవత్సరానికి పనికొస్తుంది, ఈ రోజుకి పనికొస్తుంది. కానీ ఇట్లాంటి కళలు ఎల్లవేళ ఎప్పుడు చూసినా కొత్త రకంగా ఉంటుంది. మన జీవనోపాధి మీద, మన జనజీవనం మీద ప్రతి సంవత్సరం కాకుండా ప్రతి నిమిషం కూడా మన జీవన విధానం మీదే సృష్టించేటువంటి కళారూపాలు ఇవి. అంటే సినిమాలు చిన్నయని కాదు, వాళ్ళ కళ వాళ్ళది, మన కళ కాదు. కానీ జానపదాన్ని మించినటువంటి కళలు ఎంత కోట్లు కట్టించినా కూడా దొరకదు. సో గురుగారు, మరి మీరు ఆ కళా బృందం నుంచి నమ్ముకొని బతుకుతున్నారు కదా, కేవలం ఈ సంక్రాంతి అప్పుడు ఈ యొక్క శిల్ప కళా వేదిక వాళ్ళు పిలుస్తున్నారు. సో మామూలు టైంలో మీ యొక్క జీవన ఉపాధి ఏంది, మీ కుటుంబ అంటే మామూలుగా మీరు ఎటువంటి ఉపాధి చేస్తుంటారు? ఈ కళలు కాకుండా ఇంకేమేమి కార్యక్రమాలు చేస్తుంటారు మామూలు టైంలో మీ ఉపాధి? మా తాత తండ్రుల దగ్గర నుండి కూడా ఈ కళారూపాలేనండి. హరికథలు, బుర్రకథలు, నాటకాలు ఇటువంటివన్నీ కూడా చేస్తూనే జీవనం ఉపాధి చేసుకుంటూ వస్తున్నాం. వృత్తి కళాకారులు మేము. మరి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ పండక్కి ఒక 3-4 రోజులు మన శిల్పారామం వారు స్పెషల్ ఆఫీసర్ గారు పిలిపించి ఇక్కడి కళారూపాన్ని మాకు ప్రదర్శించండి. పిల్లలకి, చిన్న పిల్లలకి హరిదాసులు అంటే ఏమిటో తెలియదు, ఈ పల్లెల్లో ఏ విధంగా ఉంటుందో మన సంస్కృతి ఏమిటో తెలియదు. అటువంటివన్నీ కూడా చూపించడానికి మమ్మల్ని ప్రత్యేకించి పిలుస్తూ ఉంటారు. ఖాళీ టైంలో మామూలుగా మేము భజనలని, హరికథలని, బుర్రకథలని ఇవే చెప్పుకుంటూ మేము జీవనోపాధి సాగిస్తాం. ఉపాధి అనేది కరెక్ట్గా లేదండి, మాకు వేరే వ్యాపారాలు ఏమి, ఉద్యోగాలు ఏమీ లేవు. ఈ కళారంగమే మా జీవనోపాధిగా చేసుకుని బ్రతుకుతున్నాం. మా పేరు విభూతి రాంప్రసాద్ అండి. మాదంతా కూడా విభూతి వారి కుటుంబం అంటారు, విభూతి బ్రదర్స్ అంటారు. ఇదంతా రాజమహేంద్రవరం. మేము అక్కడ వస్తే మీ యొక్క బృందంతో ఇంటర్వ్యూ తీసుకునే అవకాశం ఉంటుందా? తప్పకుండా తీసుకోవచ్చండి, తప్పకుండా. ఇక కళారూపాలు జంగమదేవరులు, బుడబొక్కల వారు, హరిదాసులు ఇటువంటి వారి కళారూపాలు ఎన్నో చాలా ఉన్నాయి. మీరు తప్పకుండా రావచ్చు. అసలు ఈ కళ మీద ఏ విధంగా బ్రతుకుతున్నారు, కళనే జీవనోపాధిగా చేసుకుని ఏ విధంగా జీవిస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. మీ పేరు అన్నగారు? నా పేరండి ఎడవల్లి ముత్యాలండి. ఓకే. సో మీరు ఇప్పుడు ఈ గురువు గారి దగ్గర వర్క్ చేస్తున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది, ఎట్లా వర్క్ చేస్తున్నారు?
మేము చాలా బాగుంటుందండి. మమ్మల్ని మా మామయ్యలు అయితే ఏంటి, మా బావలు అయితే ఏంటి అని బాగా ఆదరిస్తారు. ఈ కళను ఇప్పటి నుంచే కాదండి, మా చిన్నప్పటి నుంచి మా తాతలు, మా తండ్రులు, మా పెద్దలందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఒక కళని మా వాళ్ళందరూ కూడా పోషించుకుంటూ వస్తున్నారు. మాకు ఇక్కడ ఇలాగ అందరితో ఉండి అందరితో ఇలాగ వేషాలు కట్టి ఇలాగ ఈ కళను పోషించడం మాకు ఎంతో చాలా ఆనందంగా కూడా ఉందండి. సో ఇంత చక్కటి అవకాశం మేము పిలవగానే మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు. మాది శ్రీ తులసిరామ్ నేషనల్ ఫౌండేషన్, నేను జాతీయ అధ్యక్షునిగా వర్క్ చేస్తున్నాను. సో ఈ ఫౌండేషన్ నుంచి మీకు ఎటువంటి ఉపాధి లేదంటున్నారు కాబట్టి మేము ఉపాధి కల్పించలేము, కానీ మీకు మా ఫౌండేషన్ నుంచి ఎక్కడైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవుతాయో, అవేర్నెస్ ప్రోగ్రాంలలో మీకు ఒక వేదిక ఇచ్చి మీ ప్రదర్శనలు అంతరించిపోతున్న జానపద కళలను, కళాకారులను బ్రతికించడమే మా యొక్క ఛానల్ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీ రాజమహేంద్రవరం మేము కూడా వస్తాం. ఆంధ్రప్రదేశ్లో కూడా తులసిరామ్ ఫౌండేషన్ వర్క్ చేస్తుంది, 5 రాష్ట్రాలలో వర్క్ చేస్తుంది. కాబట్టి అందరూ చెప్తారు, ఎక్కడ వెళ్తారో తెలీదు. మాదేంటంటే చెప్పుడు కన్నా చూపిస్తే బాగుంటుంది కాబట్టి చెప్పుడు తక్కువ చూపించుడు ఎక్కువ. హరిదాసు కీర్తన కళాకారులతోని మీ పల్లె ప్రవీణ్. ఇక మళ్ళా నెక్స్ట్ ఎవరిని పట్టుకుందామంటారా, చూపించినాకనే మాట్లాడదాం. మీరు రాండ్రి హరిలో రంగా.